శుభోదయం. నారుమిచ్చి రోట ఓ మంచి మాట. అవునండి. నారుమిచ్చి రోట ఓ మంచి మాట. ఈ శీర్షికన అన్నం గురించి ఓ దేవరహస్యం. అవునండి. ఈ రోజున అన్నం గురించి మీకు కొన్ని పరమ రహస్యాలు, ఒక దేవరహస్యాలు చెప్పాలి. సాధారణంగా మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఆహారం కేవలం ఆకలి తీర్చే ముద్ద కాదండి. అది మన కణాలను నిర్మించే శక్తివంతమైనటువంటి ఒక పెద్ద కూటమి. అది మన కణాలను నిర్మించే శక్తి, మన ఆలోచనలను ప్రభావితం చేసే ఇంధనం. కానీ నేడు పవిత్రమైన ఆహారం వ్యాపార వస్తువుగా మారిపోయింది. లాభాల కోసం మన ప్రాణాల విలువ తగ్గిపోయింది. మన వంటింట్లోనే నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. మన పళ్ళెల్లోనే జీవరసాయన దాడి జరుగుతోంది. ఇది రాజకీయ ప్రసంగం కాదండోయ్. మన మనుగడకు, మన ప్రాణానికి ఇదొక హెచ్చరిక. మరణ మృదంగం చెప్పాలంటే, మృత్యు ఘంటిక ఇంకా చెప్పాలంటే. ఈ విషయాన్ని రాజ్యసభలో రఘుంచద్దా లేవనెత్తిన అంశాలు మనల్ని కదిలించి వేశాయి, కలిచివేశాయి. మరి నిజం చెప్పాలంటే ఇది మన ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయం కాబట్టి ఈరోజు నా నారు మంచి నోట ఓ మంచి మాటలో మీకు తెలియజేస్తున్నాను. అవి పాలు కాదు, సింథటిక్ ద్రావణం. సగానికి పైగా పాలు ఫ్యాక్టరీల్లో తయారవుతాయి. ప్రోటీన్ పెంచేందుకు యూరియా కలుపుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా? ప్రోటీన్ కలిపేందుకు యూరియా కలుపుతున్నారు. చిక్కదనం కోసం డిటర్జెంట్ వాడుతున్నారండి. 71% పాల నమూనాల్లో యూరియా గుర్తింపు ఉంది తెలుసా మీకు? ఇవి కిడ్నీలు, పేగులు తీవ్రంగా దెబ్బతీస్తాయండి మన్ని. ఇక కూరగాయల విషయానికి వస్తే రసాయనాల రంగుల లోకం, పచ్చదనం వెనుక మలాకైట్ గ్రీన్ అనే విష డై వేగంగా పెరగటానికి ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజెక్షన్లు పిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత పెరగటానికి కారణమవుతోంది. చిన్న వయసులో, మరి నిజంగా చెప్పాలంటే చిన్న వయసులో వంధ్యత్వం, పెరుగుదల. మనం తింటున్నది కూరగాయలు కాదండి, రసాయన వ్యర్థాలు. రసాయన వ్యర్థాలు. మసాలాల్లో ఇటుక పొడి, నూనెల్లో యంత్రాల ఆయిల్, కారంలో ఇటుక పొడి కలుపుతున్నారు. పసుపులో మెటానిల్ ఎల్లో క్యాన్సర్ కారకం. వంట నూనెల్లో మినరల్ ఆయిల్. ఇవి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. గుండె కాలేయాన్ని కూడా దెబ్బతీసి కృంగదీస్తాయి. యువతలో కూడా హార్ట్ అటాకులు పెరుగుతున్నాయి. ఆ విషయం మనకి తెలుసు. 30 ఏళ్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. 15 ఏళ్ల వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఆశ్చర్యపోతున్నాం, ఏంటి యూత్లో ఈ హార్ట్ అటాక్స్ అని. యువతలో కూడా హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి. వేటి వల్ల? ఇప్పుడు చెప్పుకున్న వాటి వల్ల. ఇక పన్నీర్ గురించి, ఐస్ క్రీమ్ గురించి, సైలెంట్ కిల్లర్స్, నిశ్శబ్ద హంతకులు. ఇవి సైలెన్స్గా మనని చంపేస్తున్నాయి ఈ పన్నీర్, ఐస్ క్రీమ్ అనేవి. పన్నీర్లో కాస్టిక్ సోడా ఉంటుంది తెలుసా మీకు? అది పన్నీర్లో కాస్టిక్ సోడా ఉంటే ఐస్ క్రీమ్లో డిటర్జెంట్ ఉంటుంది. ఇవి జీర్ణాశయం, కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయండి. నెమ్మదిగా క్యాన్సర్, ఆర్గాన్ ఫెయిల్యూర్కు దారి తీస్తాయి. ఎన్నోసార్లు ఈ మధ్యకాలంలో వింటున్నాం ఆర్గాన్ ఫెయిల్యూర్, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, మనిషికి ఏ చెడు అలవాట్లు లేవు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాడని ఇటీవల కాలంలో సుప్రసిద్ధ నటుడు శరత్ బాబు. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం, చెడు అలవాట్లు ఏమీ లేవు, తాగుడు లేదు, సిగరెట్ లేదు, ఒక్కపొడి కూడా లేదు, కానీ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోయాడు. కారణం ఏంటంటారు? ఐస్ క్రీమ్స్, పనీరు, రకరకాలైన తినటం వలన వస్తున్నాయండి ఇవి.
శాస్త్రీయంగా మనకి ప్రమాదం ఏర్పడుతుంది. ఏదైనా దేన్నైనా సరే ప్రూవ్ చేయడానికి ఈ రోజున సైంటిఫిక్ రీజన్స్ అడుగుతున్నారు యూత్. దేవుడి గురించి చెప్పండయ్యా! చెప్తున్నామంటే సైంటిఫిక్‌గా చెప్పండి దేవుడున్నాడని. మేము నమ్ముతా ఉంటారు. శాస్త్రీయం, శాస్త్రీయం అని అంటున్నారు. శాస్త్రీయం, శాస్త్రీయం అని అంటున్న వాళ్ళు శాస్త్రీయ సంగీతం మీద మక్కువ చూపించరు. అలాగే ఉంటుంది శాస్త్రీయత. ఇక సైంటిఫిక్ ప్రమాదం గురించి చెప్పాలంటే శాస్త్రీయ ప్రమాదం గురించి కాలేయంపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోతుంది. విష పదార్థాలు రక్తంలో కలవటం వల్ల DNA మార్పులు జరుగుతున్నాయి. రాబోయే తరాల జన్యువులకు ప్రమాదం ఏర్పడుతోంది. ఇది నిజంగా బయోలాజికల్ వార్ఫేర్ అండి. అవును, ఇది నిజంగా బయోలాజికల్ వార్ఫేర్. పాలకులు వ్యవస్థ బాధ్యత ఏంటి? ఇంత జరుగుతోంది, ఇంత విపత్తు కళ్ళ ముందుంది, ఇంత విపత్తు జనసామాన్యాన్ని, జనసమర్థతను, బహుళ జనాన్ని, సమాజాన్ని కుంచుకుపోయేటట్టు చేస్తోంది, హరింపజేసేటట్టు చేస్తోంది. ఇలాంటప్పుడు పాలకులు వ్యవస్థ బాధ్యత ఎంతవరకు ఉంది అని ఆలోచిస్తే ఫసాయి తనిఖీలు సరిపోవు. ఫసాయి తనిఖీలు అంటే FSSAI. ఈ తనిఖీలు సరిపోవండి ఫుడ్కు సంబంధించివి. ప్రతి ఊరిలో కూడా పరీక్షా కేంద్రాలు అవసరం అవసరం అవసరం. కల్తీదారులకు కఠిన శిక్షలు పడాలి. నిషేధిత పెస్టిసైడ్స్ పై సంపూర్ణ నిషేధం విధించాలి. సరే, ఓకే, ప్రభుత్వం బాధ్యతలు, వ్యవస్థ బాధ్యతలు ఇవన్నీ అన్నాం పాలకులని. మనం చేయాల్సింది ఏంటి నారుమంచి అని మీకు రావచ్చు సందేహం. మనం చేయాల్సింది పాకెట్ వెనక ఉన్నటువంటి చిన్న అక్షరాలు చదవాలి. అది ఇంపార్టెంట్. ప్రతి వస్తువు మనం కొంటున్నప్పుడు సూపర్ బజార్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ ఫుడ్ ప్లాజాస్లో మనం ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు ప్యాకెట్ వెనుక ఉన్న ఆ చిన్న అక్షరాలు చదవాలి. ఆ రసాయన పేర్లను గమనించాలి. ఆర్గానిక్ ఆహారానికి ప్రాధాన్యం ఇస్తూ ఉండేటట్టుగా ఉండాలి. ఖరీదైన ఫోన్ల కంటే నాణ్యమైన ఆహారంపై మనం పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలండి. వంటిని మళ్ళీ ఔషధశాలగా మార్చుకోవాలి. కుళ్ళిపోతున్నటువంటి ఒంటిని మళ్ళీ తిరిగి ఒక ఔషధశాలగా మనం మార్చుకోవాలి. ఎక్స్పెరిమెంట్ కేంద్రం, సైన్స్ ఎక్స్పెరిమెంట్ కేంద్రం, మెడిసిన్ ఎక్స్పెరిమెంట్ కేంద్రం సెంటర్. గుర్తుంచుకోవాలండి మిత్రమా, మనం తినే ఆహారమే మన భవిష్యత్తు. మనం తినే ఆహారమే మన భవిష్యత్తు. ఈ సమాచారాన్ని నేను చెప్తున్న ఈ సమాచారాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారా? ప్లీజ్ దయచేసి వదిలేయకొద్దు. 10 మందికి షేర్ చేయండి. ఆ 10 మందిని ఇంకో 10 మందికి షేర్ చేయనివ్వండి. ఠాగూర్ సినిమాలో లాగా కాదు, యథార్థంగా చెప్తున్నా. ఈ సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఈ సమాచారాన్ని 10 మందికి తెలియజేయండి ప్లీజ్. పాలు, కూరగాయలు, మసాలాల్లో మనం జాగ్రత్త వహించాలి. ఇంట్లోనే కల్తీ గురించే పరీక్షలు నేర్చుకుందాం. మనం అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేద్దాం. వాళ్ళు యాక్షన్ తీసుకునేంత వరకు వాళ్ళ వెంట పడదాం, వాళ్ళ వెంట తిరుగుదాం. అవసరమైతే పత్రికలకు ఎక్కుదాం, అవసరమైతే యూట్యూబ్ ఛానల్స్కి ఎక్కుదాం, అవసరమైతే శాటిలైట్ ఛానల్స్లో శంఖం మోగిద్దాం. మన కోసం కాదు, మన జీవితం అయిపోతోంది. మన పిల్లల భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి. వాళ్ళ జీవితాన్ని, జీవన ప్రమాణాలని, ఆయు ప్రమాణాలని పెంచటానికి దోహదపడదాం. అది మన చేతుల్లోనే ఉంది కదా మిత్రమా. సో ఫ్రెండ్స్, మరి నిజంగా ఆహారానికి సంబంధించి ఇంత రహస్యాలు, అన్నం గురించి ఇంత దేవరహస్యాలు జరుగుతుంటే ఆ దేవరహస్యాల గుట్టు విప్పాలి. ఆ దేవరహస్యాలలో ఉన్నటువంటి అర్థం, అంతరార్థం తెలుసుకోవాలి. మనం పాటించాలి తప్పనిసరిగా. పిజ్జా, బర్గర్స్ మన ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నాం, ఇష్టం వచ్చినట్లు. నిజం చెప్పండి, ఈ రోజున చాట్ బండ్స్కి వెళ్తున్నాం. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ బజ్జీలు వేస్తున్నారు, ఎక్కడ పడితే పునుగులు, ఎక్కడ పడితే అక్కడ సమోసాలు. చిన్న బడ్డీ కొట్లాగా పెట్టుకోవటం, వేసేయటం. ఆ నూనె ఏంటో తెలియదు, ఆ పిండి ఏంటో తెలియదు, అసలు అదేంటో తెలియదు, ఆ వేసేవాడు ఎలా ఉంటాడో తెలియదు. నుంచోటం నా సావిరంగా తినేసేయటం.
కార్లలో సైతం కార్లు కూడా ఆపేసేసి పార్కింగ్ చేసేసి పక్కనే తినేస్తున్నారండి. రకరకాల బజ్జీలు, వంకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, పునుగులు, బీరకాయ బజ్జీలు, రకరకాల బజ్జీలు అంటారు, వాటి మీద పెరుగు అంటారు, వాటి మీద రకరకాల ఐటమ్స్ అని ఆకర్షణ అని అంటారు, కారాలు దట్టిస్తారు, ఉప్పులు దట్టిస్తారు. చాట్ బండ్స్కి వెళ్తే ఎన్ని ఉన్నాయండి మనకి? పానీపూరి నీళ్ళు ఎప్పుడవో తెలియదు మనకి, ఆ కొండలు అలా ఉండిపోతూ ఉంటాయి, దాంట్లో సూక్ష్మక్రిములు తిరుగుతూనే ఉంటాయి. ఆ నీళ్లలో ఇది ముంచి పానీపూరి టకటక టకటక తినేస్తూ ఉంటాం మనం. పానీపూరీలు తింటున్నాం, పిజ్జా బర్గర్స్ తింటున్నాం, చాట్స్, డిఫరెంట్ చాట్స్ తింటున్నాం, పప్పటి చాట్లు కానీ ఇంకేదైనా ప్రాణాలని మనం హరింపజేసుకుంటున్నాం. సాయంత్రం అయితే చూడండి, 3 చోట్ల కిటకిటలాడిపోతూ ఉంటారు జనం. ఒకటి ఈ మసాలా బళ్ళ దగ్గర, చాట్ బండ్స్ దగ్గర, రెండవది వైన్ షాపుల దగ్గర, మూడవది మెడికల్ షాప్స్ అంటే మన వైద్యానికి సంబంధించిన ఆ మెడికల్ షాపుల దగ్గర జనం కిటకిటలాడిపోతున్నారు. వైపు తింటున్నారు, వైపు తాగుతున్నారు, జబ్బులు తెచ్చుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, మెడికల్ షాప్స్కి వెళ్తున్నారు, డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు తెచ్చుకుంటున్నారు. ఒక్కోసారి డాక్టర్స్గా మెడికల్ షాప్ వాళ్ళే ఉంటారు, అది మన నిర్లక్ష్యం. ఎక్స్పైరీ డేట్లు ఏమి చూసుకో, ప్రిస్క్రిప్షన్ ఇస్తాం, లేకపోతే మెడికల్ షాప్లో ఉన్నవాడిని అడుగుతాం, అయ్యా ఇట్లా కడుపులో నొప్పిగా ఉంది, అలా కాలు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, వాడు ఏదో మెడిసిన్ ఇస్తాడు, ఇది 3 పూట్లే, ఇది 4 పూట్లే అంటాడు, మెడిసిన్ అంటాడు, ఇచ్చేస్తాడు. బిల్లు చూస్తే తాడంత వస్తుంది, ఇగో 20% ఇచ్చానండి సీనియర్ మోస్ట్ అని అంటాడు. 127 రూపాయలు, 130 రూపాయలు తగ్గిస్తాడు. చూస్తున్నావా, జీపే ఎక్కడ అని చెప్పి చూసి గూగుల్ పే టక్ 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 కొట్టేస్తాం, సెల్ఫీ దిగినట్టుగా ఫోన్లలో. పడము అని తలుపుతాడు. ఆ మందులు తెచ్చుకుంటాం, వేసుకుంటాం. పూర్తిగా కోర్సు వాడుతున్నామా? లేదు. తగ్గంగానే నా అంత మొరగాడు లేడు అని చెప్పి మళ్ళీ చాట్ బండ్స్, వైన్ షాపులు, గట్రా వినోదాలు, విలాసాలు. ప్రాణాన్నే లెక్క చేయట్లేదు మనిషి. తనకన్నా తన ద్వారా పుట్టినటువంటి చిన్న పిల్లల భవిష్యత్తు ఏంటి, మనం లేకపోతే వాళ్ళు అనాథలైపోతారే అన్న ఆలోచన మనిషికి మృగ్యమైపోతుంది. ఇలాంటి టైంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించాలి. అన్నానికి సంబంధించి మనం చెప్పుకున్న దేవరహస్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేద్దామండి. ప్రతి ఒక్కటి తినే ఫ్రూట్స్ కల్తీవి కాదంటారా? పంటలు పండిస్తున్నారు, కృత్రిమమైనటువంటి పంటలు, కెమికల్స్ జల్లుతున్నారు ఫ్రూట్స్ మీద. యాపిల్ పళ్ళ దగ్గర నుంచి, ఆరెంజ్ కమలా పళ్ళ దగ్గర నుంచి, దానిమ్మ పళ్ళ దగ్గర నుంచి, ద్రాక్ష పళ్ళ దగ్గర నుంచి, ప్రతి దాని మీద కెమికల్స్తో తయారవుతున్నాయి. కాయగూరలు అంతా కల్తీ, ప్రపంచమంతా కల్తీ, ఆహారంలో కల్తీ, గాలిలో కల్తీ, అన్నీ కల్తీమయం. ఏం బతుకుతామండి? శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని. పూర్వకాలంలో 90 ఏళ్ళు బతికారు, 100 ఏళ్ళు బతికారు, 108 ఏళ్ళు బతికారు, 120 ఏళ్ళు బతికారంటే అది స్వచ్ఛమైన ఆ రోజుల్లో. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఒక శక్తి కణం, ఒక శక్తి ఆయుధం, ఒక శక్తి ఫ్యాక్టరీ మనం తినే ఆహారం బట్టి మనకు శరీరం అని. అలా శరీరాన్ని దృఢకాయంగా ఉంచుకున్నారు ఆ రోజుల్లో. చక్కటి పరిశుద్ధమైన తిండి తిని, ఇంట్లో భార్య చేసే తిండి తిని, కల్తీ లేని తిండి తిని, రాగులు తిని, సజ్జలు తిని, ఇవన్నీ తిని, చద్దన్నం తిని, గంజి తాగి ఎలా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పల్లెటూళ్ళలోకి వెళ్తే ముసలి వాళ్ళకి అసలు కళ్ళజోడు ఉండదు. 1 మైలు 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఓ వెంకటరామయ్య అని పిలుస్తాడు, ఇక్కడి నుంచి రా అని చేయి ఊపుతాడు. 98 ఏళ్ళ తాతయ్య కూడా. కళ్ళజోడ్లు లేవు, ఇప్పటికీ పొలం పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే చూడముచ్చటేస్తుంది. ఏమిటయ్యా నీ రహస్యం అంటే, ఒక్క మందు లేదు, మెడిసిన్, నాకు బీపీ లేదు, షుగర్ లేదని చెప్తాడు. ఇప్పటికీ గంజి తాగుతాను, ఇప్పటికీ 3 పూట్ల అన్నం తింటాను, ఉల్లిపాయ నంచుకొని అన్నంలో, గోంగూర పచ్చడి వేసుకొని అన్నంలో అని చెప్తుంటే ఆహా ఓహో అనిపిస్తుంది. తింటావా వెళ్ళి దమ్ముంటే? అబ్బే, మనకి అంత ఆన్లైన్ ఫుడ్, రకరకాల ఫుడ్, చైనీస్ వంటకాలు, బల్లుల్ని తింటున్నారండి. ఎంత దారుణం! కప్పల్ని తింటున్నారు, బల్లుల్ని తింటున్నారు, ఇంకా హింసాత్మకంగా పాముల్ని కూడా తింటున్నారు. ఆహారాన్ని రుచి మరిగారు, అన్ని జంతువుల రుచులు తినేసేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. సొసైటీ ఏమైపోతుంది?
ఆహారం విషయంలో కేర్ తీసుకోవట్లేదు. నువ్వు ఎంత సంపాదిస్తే ఏముంది? ఎంత సంపాదించినా తిండి కోసమే కదా! తినాలి కదా! తింటేనే ఓపిక ఉంటే, శక్తి ఉంటే, ఆరోగ్యం ఉంటేనే ఇంకొంచెం కష్టపడి ఇంకాస్త సంపాదించుకోవచ్చు. కుటుంబం కోసం గానీ, దేనికోసమైనా. అబ్బే! నీ కాలేయం చెడిపోతుంటే, నీ కిడ్నీలు చెడిపోతుంటే, ఆ! నీ లివర్ చెడిపోతుంటే, నీకు హార్ట్ అటాక్ వస్తుంటే, పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంటే, మైండ్ స్ట్రోక్ వస్తుంటే, బ్రెయిన్ హెమరేజ్ వస్తుంటే, బ్రెయిన్ అటాక్ అవుతుంటే, ఇవే ఎక్కువ ఈ రోజుల్లో. ఒక్కసారి సంధించిందంటే అనారోగ్యం పాలైపోతుంటే, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతే మనిషి మీద సంధిస్తుంది అనారోగ్యం. ఒక్కసారి ఒక బాణం వేసిందంటే స్ట్రాంగ్ డోసేజ్ అది. మళ్ళీ తిరిగి మనం కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు ఏమనుకున్నా ప్రయోజనం లేదు, లాభం లేదు. నువ్వు సంపాదించింది అక్రమంగా సంపాదించే కోట్లు ఖర్చు పెట్టాల్సిందే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి బతకటానికి. మళ్ళీ బతికి మళ్ళీ అక్రమ సంపాదన కోసం బతుకుతామనే ఆశ ఉందో లేదో నాకు తెలియదు, కానీ హోప్. ఐసీయూలో మాత్రం నేను చేరుస్తారు. రకరకాల జబ్బులు అంటగడతారు, లేని జబ్బులు కూడా అంటగడతారు వాళ్ళు. సో ఇవన్నీ అవసరమా? సునాయాస మరణం మించింది లేదు, అది కోరుకోండి. సునాయాసంగా మనం చక్కగా హ్యాపీగా ఉన్ననాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండి సునాయాస మరణం కావాలంటే కల్తీ లేని ఆహారం తిందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వస్తి. భవదీయుడు నారు మంచి.